హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్షన్ వ్లాగ్స్. ఇంకా సండే కదండి, కొత్త రెసిపీతో వచ్చేసాను మీకోసం. బగారా రైస్ నాటుకోడి కుర్మా అండి. కాంబినేషన్ సూపర్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నాటుకోడి కుర్మా వచ్చి చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బగారా రైస్ నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. బిర్యానీ పాత్ర తీసుకొని దాన్ని హోల్ గరం మసాలా వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత టమాటా వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ధనియా పొడి, జీరా పౌడర్ అండ్ కారం, పెరుగు అండ్ చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఏముంది, కొత్తిమీర, పుదీనా కావాలంటే అప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి, మీకు టేస్ట్ సరిపడినంత వేసుకోండి సాల్ట్. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఇంకా వాటర్ పోసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదండి. అట్లా బాగా ఫ్రై అయిపోయి నూనెంతా పైకి తేలాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పడిందండి నాకు. సో నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మొత్తం టోటల్ 4. ఇంకా ఎక్స్ట్రా 1 గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకునేది పాత బియ్యం కాబట్టి, పాత మసూర బియ్యం కాబట్టి దాంట్లో ఎక్కువగా క్వాంటిటీ కావాల్సి వస్తుంది. సో వేసేసుకొని దాంట్లో ఎసురు వచ్చేదాకా మనం కాగబెట్టుకోవాలి. ఎసురు వచ్చేసేస్తుంది కదండి. ఇప్పుడు మన రైస్, నానబెట్టుకున్న రైస్ దాంట్లో వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఆవిరిపోకుండా ఇది రోట్ ఉంటుంది కదండి, చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ రోట్ పెట్టాలి. చూడండి, ఇప్పుడు రోట్ ఆవిరంతా పోయిన ఆవిరిపోకుండా చూడండి, ఇంత బాగా కలర్ కావాలంటే కలర్ వేసుకోండి. నేను వేసాను, కొంచెం బాగా కలరిష్గా బాగా కనపడాలని బగారా రైస్ బిర్యానీ స్టైల్లో, సో అందుకని వేసాను. సో ఇంట్లో పిల్లలు అండ్ మా హస్బెండ్ ఇంటిల్లెపది బాగా తింటారని. సో ఇంతే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నాటుకోడి కుర్మా అండి. నాటుకోడి కుర్మా నా స్టైల్లో చూపిస్తాను. కడాయి కుక్కర్లో ఫస్ట్ నాటుకోడి ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టుకోవాలంటే ఫస్ట్ నీట్గా కడిగేసి నాటుకోడి దాంట్లో 2 స్పూన్ల, అది చిన్న స్పూన్ అండి. సో మీకు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నేను దాంతో 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దానికి కొంచెం ఆనియను, కొంచెం పసుపు, కారం అండ్ వాటర్, ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోండి మీకు టేస్ట్కి సరిపడనంత. ఆ క్లిప్ నాది మిస్ అయింది. నెక్స్ట్ ధనియా పౌడర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని అది బాగా ఉడకబెట్టేసుకోండి. ఈలోపు మనం మిక్సీ జార్లో పేస్ట్ తీసేసుకుందాం రండి. మిక్సీ జార్లో ఏమేమి తీసేసుకుంటాము అంటే టమాటా, ఆనియన్, జీడిపప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకొని దాంట్లోనే కర్డ్ వేసుకోండి. ఒక 1 కప్ కర్డ్ పడుతుంది. నేను ఆ క్లిప్ మిస్ అయిందండి, సో అందుకని దాంట్లో మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం కడా తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. నూనెంతా బాగా పైన తేలేదాకా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, బాగా ఫ్రై. ఇంకొంచెం మనం మిక్సీ బట్టిలో దాంట్లో కొంచెం అడుగు ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ దాంట్లో మిక్సీ జార్లో వాటర్ వేసేసి బాగా కలిపెట్టేసి మన కర్రీలో వేసేసుకోవడమే. నెక్స్ట్ బాగా నూనె పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు నాటుకోడి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టింది మన కడాయిలో వేసేసుకుందాం. మన కర్రీలో వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి ఒకసారిగా. మళ్ళీ దాంట్లోకి మనము టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని. నాకు అయితే సరిపోలేదండి, సో నేను సాల్ట్ అండ్ కొత్తిమీర వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. తేలిన తర్వాత మనం లాస్ట్గా గార్నిష్ కోసం కొత్తిమీర చల్లేసుకున్నాం. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.